మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులం అనే భావనతో ప్రజల ఆకాంక్షలు పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్లో 318 మంది విద్యార్థులు. తెలంగాణ మోడల్ స్కూల్లో నంబర్స్ లేకుండా ఏం మిగిలేదు. అదే ఉన్నాయి సార్, ఎట్లయితే సార్ అన్ని చేసేసి హౌసెస్ వార్డు మెంబర్, ఫస్ట్ వార్డు మెంబర్ కరికెళ్ళి గంగాన అని వార్డు మెంబర్. సిరాజ్ భాయ్ అయితే పరిచయం వచ్చింది నాకు సార్. ఇంకోన్నారు వార్డు మెంబర్ మాజీ వార్డు మెంబర్ సమీ భాయ్, మాజీ వార్డు మెంబర్. ఇది చేస్తారు. అంటే ఈ రోజుతో అయిపోలేదు, అది మామూలుగా 15 రోజుల నుంచి కార్యక్రమం చేస్తున్నాం. కొద్దిగా పెద్ద మండలి పెద్దది కాబట్టి కొంచెం టైం పట్టవచ్చు. ఇంకా కంటిన్యూ అయ్యింది అనుకో 99 ప్రణాళిక ఉంది కాబట్టి ఎక్కడైతే మన గ్రామ పంచాయతీ రెవెన్యూని పెంచుకోవాలి, అంటే మన ఆస్తిని పెంచుకోవడానికి ట్యాక్స్ లేని హౌజెస్ని ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావాలి. ఇది దీని యొక్క ఉద్దేశం. అది అన్ని విలేజ్లలో జరిగినట్టే మీ విలేజ్లలో కూడా జరగాలి. ఎక్కడైనా మీ దగ్గర అలాంటిది ఏదైనా ఉంటే మీరు ఆ లిస్ట్ అవుట్ మా సెక్రటరీ గారికి ఇస్తే తను దాని మీద తగిన చర్య తీసుకుంటాడు. అది తొందరగా మీరు చేసేస్తే రేపు ఎల్లుండి వరకు ఇచ్చేస్తే రేపు ఒకరోజు హాలిడే ఉంది కానీ సాటర్డే మండే వరకు ట్యూస్డే వరకు కంప్లీట్ చేస్తారు. ఇది దయచేసి అందరూ వార్డు మెంబర్లు చూడాలి. ఎందుకంటే మనకు గ్రామ పంచాయతీ మెయిన్ రెవెన్యూ ఇన్కమ్ అనేది పోతుంది. చాలా కొందరు ఏం చేశారంటే 10 సంవత్సరాలు, ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నాను, పర్మిషన్ తీసుకోలేదు, నాదే ఇల్లు అంతా బాగానే ఉంది అనుకుంటే ఇక పర్మిషన్ తీసుకోకుండా ఇల్లు కట్టుకోకుండా ట్యాక్స్ లేకుండా వాటినే సంవత్సరాలు ఉంటుంది. సో అట్లాంటి మనకు గవర్నమెంట్ రెవెన్యూ దాంట్లో మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది.